తనను శారీరకంగా పోలీసులు ఇబ్బంది పెట్టారని న్యాయమూర్తి ముందు ఆవేదన వ్యక్తం చేశారు అంబటి రాంబాబు. అర్ధరాత్రి 2:30 గంటలకు పోలీసులు సెల్లో నుంచి బయటకు తీసుకువచ్చారన్నారు. నెల్లపాడు సిఐ వంశీతో పాటు మరో 2 సిఐలు తనను వేధించారని చెప్పారు. తన 2 కాళ్లు వెడల్పగా చేసి తనను ఇబ్బంది పెట్టారన్నారు. తన కాళ్లకు నొప్పులు వచ్చాయని చెప్పారు అంబటి రాంబాబు. తాము చేసే పని తప్పు అని మాకు తెలుసని సిఐ చెప్పారన్నారు అంబటి. కానీ పైనుంచి ఒత్తిడి ఉంది, అందుకే ఇలా చేయవలసి వస్తుందని సిఐ వంశీ చెప్పారని అంబటి ఆవేదన వ్యక్తం చేశారు. స్టేషన్లో ఎవరినీ కలవనివ్వలేదని, తనపై దాడి చేశారని కంప్లైంట్ ఇస్తే తీసుకోలేదని న్యాయమూర్తి ముందు ఆవేదన వ్యక్తం చేశారు అంబటి రాంబాబు. అంబటి రాంబాబు ఆవేదన మొత్తాన్ని న్యాయమూర్తి రికార్డ్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అశోక్ మనకు అందిస్తారు. అశోక్, అర్ధరాత్రి 2:30 గంటలప్పుడు సెల్ల నుంచి బయటికి తీసుకొచ్చి ఇబ్బంది పెట్టారని న్యాయమూర్తి ముందు ఆవేదన వ్యక్తం చేశారు అంబటి రాంబాబు. డీటెయిల్స్ అంటే నిన్న సాయంత్రం అంబటి రాంబాబు పైన హత్యాయత్నం జరిగిన తర్వాత అంబటి రాంబాబును అరెస్ట్ చేశారు. దాదాపు రాత్రి 10:30 సమయంలో అరెస్ట్ చేశారు. అయితే కొద్దిసేపటి క్రితమే గుంటూరు కోర్టులో ప్రవేశపెట్టారు. ఇప్పటికే వాదనలు పూర్తయ్యాయి. వాదనల సందర్భంగా అంబటి రాంబాబు తరఫున పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఈ ఎఫ్ఐఆర్ చెల్లదు, ఖచ్చితంగా ఈ ఎఫ్ఐఆర్ ని రద్దు చేయాలని వాదనలు వినిపించారు. ఈ ఎఫ్ఐఆర్ లో ఉన్నవన్నీ 7 ఏళ్ల లోపు సెక్షన్స్ కాబట్టి 7 ఏళ్ల లోపు సెక్షన్స్ అయితే సుప్రీంకోర్టు ఆ ఆదేశాల ప్రకారం హైకోర్టు ఏదైతే సర్క్యులర్ జారీ చేసిందో ఇటీవల, వాటి ప్రకారము ఖచ్చితంగా ప్రాథమిక విచారణ చేయాలి. ప్రాథమిక విచారణ చేసిన తర్వాత ఉన్నతాధికారుల అనుమతితో ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ చేయాలి. కానీ ఈ ప్రాసెస్ ఏమి ఇక్కడ జరగలేదు. దాంతో పాటుగా ఇవన్నీ 7 సంవత్సరాల లోపు సెక్షన్సే కాబట్టి 41A నోటీస్ ఇవ్వాలి. మాకు 41A నోటీస్ ఇవ్వలేదు కాబట్టి నిబంధనలకు విరుద్ధంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు కాబట్టి ఎఫ్ఐఆర్ చెల్లదు అని వాదనలు వినిపించారు. ఇదే నేపథ్యంలో అంబటి రాంబాబు నాకు కూడా అవకాశం ఇవ్వాలని వేడుకోవడంతో తన ఆవేదన చెప్పమని చెప్పారు. అయితే అంబటి రాంబాబు రాత్రి 2:30 సమయంలో సిఐ ఎవరైతే నల్లపాడు సిఐ వంశీ ఉన్నారో సెల్లో నుంచి నన్ను బయటికి తీసుకొచ్చారు. నా 2 కాళ్ళు వెడల్పు చేసి శారీరకంగా నన్ను ఇబ్బంది పెట్టారు. ఇబ్బంది పెట్టే సమయంలో మేము చేసేది తప్పు అని మాకు తెలుసు, కానీ పైనుంచి మాకు ఒత్తిళ్లు ఉన్నాయి, ఇలా మాకు ఆదేశాలు ఉన్నాయి కాబట్టి ఇలా చేస్తున్నామని సిఐ స్వయంగా నాతో చెప్పారని న్యాయమూర్తికి చెప్పడం జరిగింది. పూర్తిగా నన్ను శారీరకంగా ఇబ్బంది పెట్టారు, కనీసం నన్ను ఎవరిని కలవలేకుండా చేశారు. దాంతో పాటుగా నా పైన దాడి జరిగింది. ఆ దాడికి సంబంధించి నేను ఫిర్యాదు చేస్తే కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయమూర్తి అంబటి రాంబాబు చెప్పిన ప్రతి అంశాన్ని రికార్డ్ చేశారు. కార్తిక్ అండ్ అశోక్, ఇప్పుడు యాక్చువల్లీ ఆ ఎఫ్ఐఆర్ చెల్లదు అని చెప్తున్నారు, దాన్ని కొట్టివేయాలని చెప్తున్నారు. అలాగే ఫర్దర్గా ఇది 7 ఏళ్ళకి సంబంధించినటువంటి శిక్షలు లోపే ఉన్నాయి కాబట్టి ఫర్దర్గా ఏం జరిగే అవకాశం ఉంది? ఖచ్చితంగా వాదనలు అయితే ఇప్పటికీ పూర్తయ్యాయి. దాదాపు మరొక అరగంటలో దీనిపైన తీర్పు వచ్చే అవకాశం ఉంది. అంబటి రాంబాబు తరఫున వాదనలు మాత్రం ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ మాత్రం కొట్టివేయాలి. నిబంధనలకు విరుద్ధంగా నమోదు అయిన ఎఫ్ఐఆర్ కాబట్టి ఖచ్చితంగా మాకు అనుకూలంగా ఉండొచ్చని వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి, అలానే ఇటీవల హైకోర్టు కొన్ని మార్గదర్శకాలు రిలీజ్ చేసింది. దానికి అనుగుణంగానే ఉంటేనే కేసు నమోదు చేయాలి, లేకపోతే 7 ఏళ్ల లోపు సెక్షన్స్ అయితే ఖచ్చితంగా 41A నోటీస్ ఇవ్వాలి. కానీ అంబటి రాంబాబుకి 41A నోటీస్ ఇవ్వలేదు. సుప్రీంకోర్టు అలానే హైకోర్టు గైడ్ లైన్స్ కు విరుద్ధంగా ఉన్నాయి కాబట్టి ఎఫ్ఐఆర్ కొట్టేయాలని మేము వాదనలు వినిపించాము అని చెప్తూ ఉన్నారు. కార్తిక్ రైట్, థ్యాంక్ యూ అశోక్. మనం చూస్తున్నాం, తనను శారీరకంగా పోలీసులు ఇబ్బంది పెట్టారని న్యాయమూర్తి ముందు ఆవేదన వ్యక్తం చేశారు అంబటి రాంబాబు. అర్ధరాత్రి 2:30 గంటలకు పోలీసులు సెల్లో నుంచి బయటికి తీసుకువచ్చారన్నారు. నెల్లపాడు సిఐ వంశీతో పాటు మరో 2 సిఐలు తనను వేధించారని చెప్పారు. తన 2 కాళ్ళు వెడల్పుగా చేసి తనను ఇబ్బంది పెట్టారన్నారు. తన కాళ్లకు నొప్పులు వచ్చాయని చెప్పారు అంబటి రాంబాబు.
తాము చేసే పని తప్పు అని మాకు తెలుసని సీఐ చెప్పారన్నారు అంబటి. కానీ పైనుంచి ఒత్తిడి ఉంది, అందుకే ఇలా చేయవలసి వస్తుందని సీఐ వంశీ చెప్పారని అంబటి ఆవేదన వ్యక్తం చేశారు. స్టేషన్లో ఎవరినీ కలవనివ్వలేదని, తనపై దాడి చేశారని కంప్లైంట్ ఇస్తే తీసుకోలేదని న్యాయమూర్తి ముందు ఆవేదన వ్యక్తం చేశారు అంబటి రాంబాబు. అంబటి రాంబాబు ఆవేదన మొత్తాన్ని న్యాయమూర్తి రికార్డ్ చేశారు. అంబటి రాంబాబు తరపున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. అంబటి రాంబాబుపై నమోదైన ఎఫ్ఐఆర్ చెల్లదన్నారు. ఎఫ్ఐఆర్ను వెంటనే రద్దు చేయాలని కోరారు. అంబటి రాంబాబు పైన విధించిన సెక్షన్లు అన్ని 7 సంవత్సరాలలోపు శిక్షకు సంబంధించినవినన్నారు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం, హైకోర్టు సెక్యులర్ ప్రకారం ప్రాథమిక విచారణ చేయాలన్నారు. విచారించిన తర్వాత ఉన్నతాధికారుల అనుమతితో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్నారు. అలాంటి ప్రక్రియ ఏమీ జరగలేదన్నారు. 7 సంవత్సరాలలోపు శిక్షకు సంబంధించిన సెక్షన్ కాబట్టి 41A నోటీసు ఇవ్వాలన్నారు. 41A నోటీసులు ఇవ్వలేదని, నిబంధనలకు విరుద్ధంగా ఎఫ్ఐఆర్ నమోదైంది కాబట్టి ఎఫ్ఐఆర్ రద్దు చేయాలన్నారు అంబటి తరపు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి. అంబటి రాంబాబు తరపున వాదనలు వినిపించారు సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి. అంబటి రాంబాబుపై నమోదైన ఎఫ్ఐఆర్ చెల్లదు అన్నారు. ఎఫ్ఐఆర్ను వెంటనే రద్దు చేయాలని కోరారు. అంబటి రాంబాబు పైన విధించిన సెక్షన్లు అన్ని 7 సంవత్సరాలలోపు శిక్షకు సంబంధించినవినన్నారు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం, హైకోర్టు సర్క్యులర్ ప్రకారం ప్రాథమిక విచారణ చేయాలన్నారు. విచారించిన తర్వాత ఉన్నతాధికారుల అనుమతితో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్నారు. అలాంటి ప్రక్రియ ఏమీ జరగలేదన్నారు. 7 సంవత్సరాలలోపు శిక్షకు సంబంధించిన సెక్షన్స్ కాబట్టి 41A నోటీసు ఇవ్వాలన్నారు. 41A నోటీసు ఇవ్వలేదని, నిబంధనలకు విరుద్ధంగా ఎఫ్ఐఆర్ నమోదైంది కాబట్టి ఎఫ్ఐఆర్ రద్దు చేయాలన్నారు అంబటి తరపు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి.